పోరాడాలి కదా. అవన్నీ వదిలేసి కవితక్క గారి మీద కుట్రలు చేస్తున్నారు కదా. ఈ కుట్రలు చేయడం వల్లనే ఒక ఓపిక, ఒక హద్దు అనేది ఉంటది. ఆమె మీద ఎన్ని జరిగినా కూడా ఓపికగా భరించింది. కేసీఆర్ గారి వరకు వచ్చేసరికి అన్ని ఎవరు చేసిండ్రు అన్ని ఓపెన్ గా మాట్లాడాలని అక్క డిసైడ్ అయినరు. అక్క ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ఆమె ఒంటరి కాదు, తెలంగాణ జాగృతి మేమందరం అక్కకు తోడుంటాము. తెలంగాణ ఆడబిడ్డలు కూడా తోడుంటారు. అక్క వెనకాల మేము అక్క ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాము. మేము కేసీఆర్ సార్ కోసం పని చేస్తాము. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్నది మా కోరిక. నాకు ఒక పాయింట్ మనోజ గారు నెక్స్ట్ ఫైనల్ గా మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయలేదు. నేను ఒక 2 minutes ఆవిడ సతీష్ గారితో మాట్లాడిన తర్వాత సతీష్ గారు, సో పలికే చిలక వాళ్ళదైనప్పటికీ పలికిచ్చే వాళ్ళు వేరే ఉన్నారు అంటున్నారు. సరే, ఆ పలికిచ్చే వాళ్ళు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే, సరే ఇప్పుడు ఆవిడ భవిష్యత్తు ఏంటి అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనే ఒక ఊహాగానాలు కూడా వస్తుంది కాబట్టి ఆవిడ వస్తే తీసుకుంటారా? మాకైతే ఆవిడ అవసరం లేదు అని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆల్రెడీ మధ్యాహ్నం స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, కవితమ్మ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ నాయకత్వం మించిన లీడర్ అండి. అంతకన్నా ముందు వాళ్ళ లీడర్స్ కాదు. వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత వీళ్ళంతా లీడర్స్. ఇది ఎవరైనా ఒప్పుకోవచ్చు. వాళ్ళకు వెళ్తురే కేసీఆర్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా ఆమె మాట్లాడుతున్న మాటలన్నీ కూడా గమనిస్తే వాళ్ళను తిట్టకనే తిడుతుంది అలా నాయన. నాకు నిజానికి తండ్రి మీద ప్రేమ ఉంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ ఉండవు. నిజానికి ఈమె 9 సంవత్సరాల అధికారం ఉన్నదిగా. కాళేశ్వరం ప్రాజెక్టు నడుస్తున్నది కదా. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టు కదా. మళ్ళీ మీరు సంతోషరావు కూడా ఎప్పటి నుంచో బండి తొప్పుకుంటున్నాడు కదా కేసీఆర్ ఎంపటి. నీకు తెలియదా వాళ్ళ అవినీతి పట్ల అనేది? నాన్నో ప్రమాదం జరుగుతుంది, కాళేశ్వరం ఇక్కడ సిమెంట్ తగ్గించారు, ఇసుక తగ్గించారు, ఇవన్నీ అయితే కూలిపోయేటట్టు నాయన అని చెప్పొచ్చు కదా. ఇదంతా ఏంటంటే వాళ్ళ కుటుంబ ఆస్తులు తగాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా తండ్రి పిల్లను కాదన్నాడు, పిల్ల తండ్రి కాదన్నాడు. తండ్రి బిడ్డ యొక్క సంబంధం వేరు, రక్త సంబంధం. కనుక ఆమె ఏం చేసింది, బయటకు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పింది. వాళ్ళ అన్న మీద కూడా అరిచిందండి, వాళ్ళ అన్న మీద కూడా మాట్లాడింది మొన్న రీసెంట్గా. ఇప్పుడు ఇంకోటి ఏమంటుంది, ఇక మళ్ళీ రాజుగారు ఒక మాట అన్నాడు, ఈ చిలుక మాదే కానీ పలికించేతోళ్ళు ఎవరు ఉండరు కానీ మళ్ళీ ఆ చిలుక వాస్తవానికి ఎవరు అనిపించారో ఏం తగ్గదో అది వాళ్ళకి ఎరుక. ఎందుకంటే ఆ సంబంధాన్ని, ఆ రక్త సంబంధాన్ని అనేది ఎవరు కూడా కాదనలేదు. మొన్ననే రీసెంట్గా రాఖీ పండుగ వస్తే కూడా ఆమె ఏదో ఇన్ఫర్మేషన్ పెడితే కేటీఆర్ అందుబాటులో, అంటే అన్న చెల్లెళ్ళ బంధానికి కూడా రాజకీయంగా కొంత ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి మనకి. అంటే దీన్ని బట్టి పర్యవసనం ఏంటంటే కవిత గారు చాలా సీరియస్గా రాజకీయాల గురించి ఆలోచన చేస్తారు. కానీ మీరు అన్నారు ఒక మాట, కాంగ్రెస్లో మేము మాకు దేవుడు, ఎందుకంటే మా పడవని మేము ముచ్చుకోదలుచుకోలేదు. ఎంతసేపటికి వెనకాలండే పలికిస్తారా? రాజుగారు కూడా లేదు, మీరు అంటున్నారు అవసరం లేకపోతే. రాజు కూడా మాట్లాడడానికి సాహసం చేయలేదు. ఇంకోటి, మేము రావులం కాదు ఏం మేడం, మాకు రిలేషన్ లేదు, మాకు చుట్టరికం లేదు, బంధురికం లేదు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి బంధు ఉండొచ్చు. మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించుకున్నారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. అవునా కాదు? కనుక ఆమెనే పలుకుతుంది, ఆమెనే మాట్లాడుతుంది, ఆమె ఆక్రందనది మాట్లాడుతుంది. కానీ ఎవరు స్క్రిప్ట్ మాట్లాడుతుంది అని నేను ఎవరి గురించి ఇప్పుడు అన్న గురించి మాట్లాడితే, అరే అన్న నువ్వు వాస్తవానికి ఈసారి అన్న అనలే బ్రదర్ అన్నట్టు ఆయన ఎపిసోడ్ వస్తుందేమో. అసలు పంచాయతీ స్టార్ట్ అయింది ఇక్కడ. మా అన్నగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నాకు ఇస్తలేరు అనే కానీ పంచాయతీ స్టార్ట్. దాంట్లో నిజానికి కేసీఆర్ కూడా ఏం చెప్పలేని పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఇంత దారుణంగా ఉంటుందా, రక్త సంబంధాలు ఇంత బీభత్సంగా ఉంటాయా అనే దానికి నిదర్శనంగా కనపడుతుంది. అంటే రేపటి నాడు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి అనుకుంటే, అమ్మో కుటుంబంలో రాజకీయాలు కానీ చేస్తే అన్నజల్లు కొట్టుక సత్తారా నాయన అనే పరిస్థితి వస్తుంది. అవునా కాదా? సరే, ఏది ఏమైనా ఆమె అభిప్రాయం అనేది ఆమెది మేడం. మేము దోషుల విషయంలో రాజు ఇంకొక మాట, ఆ రిపోర్ట్లో ఏదైనా అవినీతి ఏమైనా ఉందా చూపెట్టండి అని చెప్పేసి అనే దాంట్లో నేను ఒకటే మాట చెప్తున్నాను. దానికి ఒక కమిషన్ వేసిన,
వ్యక్తిగతంగా దాన్ని మేము రిపోర్ట్ తీపించుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. మేము అధికారికంగా అధికారంలో ఉన్నాం కనుక అధికారికంగా కమిషన్ వేసినాం. వాళ్ళు రిపోర్ట్ సేకరించారు, ఆ రిపోర్ట్ను మాకు ఇచ్చారు, దాన్ని మొత్తం చదివి వినిపించారు. మేమంతా మాట్లాడిందల్లా ఏంది, కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, మరి దీంట్లో సిమెంట్ తగ్గించినట్టే అవినీతికి పాల్పడ్డట్టే, లేకపోతే సీపులు ఏమైనా తగ్గిస్తే అవినీతికి పాల్పడ్డట్టే, దాని లోతుకి ఎందుకు దోయలేదు అని చెప్పేసి అంటే కూడా అవినీతికి పాల్పడ్డ. అంటే డబ్బులు తగ్గినప్పుడు ఖర్చు చేయడానికి ఏముండదు కనుక ఆ పెట్టిన నా 95,000 కోట్లలో ఏవైతే ఉన్నాయో 40 బొక్కిండ్రేమో. ఎవరెవరు బొక్కిండో, ఇంజనీర్ ఒకటే బొక్కిండా, లేకపోతే ఇంకోటి బొక్కిండా, ఎవరికైనా ఇచ్చిండ్రో మేము చెప్పలేమని. పిఎస్ కోజ్ గారు కూడా చెప్పలేరు. ఏదో కమిషన్ మెంబర్ కనుక ఇది కూలిపోయింది, కూలిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇంతమంది అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా ఉదాసీనంగా వ్యవహారం చేసింది, పట్టించుకోలేదు అని చెప్పింది. మేమేం చేసినాం, ఇంకా దొంగలు ఎవరు ఇట్లా క్లియర్ కనపడతలేరు నాయన అని చెప్పేసి అని మా బీజేపీ వాళ్ళు కేంద్ర వాళ్ళు ఆలోచన చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలో దించేసి సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు మొత్తం ఇప్పుడు ఈయన ఒక విచారణ చేసాం. ఈ విచారణలో వీళ్ళు దీంట్లో దొంగలను పట్టాలి. దొంగలను ఎవరు పట్టాలి? సిబిఐ పడుతుంది. ఎవరిని పడుతుంది? ఇంజనీర్స్ను వాళ్ళని బట్టి పిండితే ఎవరికి ఇచ్చినవరో డబ్బులు అనేది లెక్క వస్తుంది. అప్పుడు కొంతమంది పేర్లు బయటికి రావచ్చు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మేము బీజేపీ వాళ్ళు అడిగినట్టుగా కమిషన్ రిపోర్ట్లో కూడా ఎవరి పేరు కూడా సూచించినందుకు ఇది కూలింది, అవినీతి జరగడం మూలాన్నే ఇది కూలింది. ఆ రోజున్న ప్రభుత్వం పట్టించుకోలేదు దీన్ని కనుక దాంట్లో భాగస్వాములు అయినరేమో అని చెప్పేసి అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సిబిఐకి కేసును అప్పచెప్పినాం. ఇక ఇప్పుడు దోషులు దొంగలు అందరూ బయటపడతారు. బయట పడేస్తుందా బీజేపీ? బయట పడేదా? ఏం చేస్తుందో రేపన్నాడు ఆ రిపోర్టు, ఆ కథ అంతా తెలుస్తుంది. అప్పుడు కవితమ్మ గారికి ఈమె చెప్పింది కదా ఈరోజు, వాస్తవానికి రాజు చెప్పినట్టుగా ఈమెకి ఎవరు చెప్పిండ్రు అంటే ఈమె చూసి ఉండొచ్చు, ఆమె కడుపులో మండి ఉండొచ్చు, ఆ రోజు పైసలు వస్తే నాకు ఇవ్వకపోయారు కదా అని చెప్పి బాధ ఉండొచ్చు. వెరిసి అన్ని వేటికి గక్కింది కనుక రేపటి నాడు ఏదో తేటతెల్లం అవుతుంది. కనుక వాళ్ళు కుటుంబ గొడవగానే మేము దీన్ని చూస్తున్నాం, అంతే తప్ప వేరేది మాత్రం కాదు. ఆ పార్టీని నిలబెట్టుకోవాలంటే బిడ్డను వినిపించుకొని బుజ్జగించుకుంటారా, లేకపోతే ఆమె ఎపిసోడ్ మీద ఎపిసోడ్ వేసుకొని లాస్ట్కు నీడనిచ్చిన సెట్టునే తెగనారుకుంటారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తుంది. రైట్. సో రవి గారు ఫైనల్గా మీరు చెప్పండి. సో సరే, ఇక్కడ మీరు కూడా పలికిస్తున్నారు అని ఇంకొక వర్షన్ ఉంది. అట్ ద సేమ్ టైము కేసులు ఇలాంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలోనే జాయిన్ అవుతారు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. సో బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని. ముందుగా ఆవిడ బీజేపీలో జాయిన్ అవుతుందా లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అవుతుందా, ఇంకా వార్తలు ఏమొస్తున్నాయంటే టీఆర్ఎస్ అని వచ్చేటట్టుగా కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది వార్తలు వస్తున్నాయి. మరి నేను చూస్తున్నా, అప్పటి నుంచి చూస్తాను. నాకు తెలిసి మేబీ కొత్త పార్టీ పెట్టొచ్చు. ఎందుకు అంటే తను అవినీతి చేసింది, బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం లేదు. బీజేపీలో కూడా నాకు తెలిసి వెల్కమ్ చెప్పే అవకాశం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే సతీష్ అన్న చాలా క్లియర్గా ఖరాఖండిగా చెప్పినారు, మాకు సంబంధం లేదని చెప్పారు.